నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. యుద్ధ మేఘాల మధ్య శాంతి వచనాలు వినటం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆసక్తికరంగా మారింది. అగ్రరాజ్యం అమెరికా, రష్యా దేశాల మధ్య సాగుతున్న టెలిఫోన్ రాయబారం ఇప్పుడు అంతర్జాతీయంగా రాజకీయాల్లో హాట్ టాపిక్. ఒకవైపు ఇరాన్ మండుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పుతిన్ల గంట సేపటి మాటల యుద్ధం దేనికి సంకేతం? ప్రపంచ రాజకీయ యవనికపై ఒక కీలకమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ సాగింది. రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన అత్యంత కీలకమైన చర్చగా దీన్ని భావిస్తున్నారు. మొండికి మొండి తగిలితే రాయి తగిలితే నిప్పు పుట్టినట్టే ఈ ఇద్దరు బలమైన నేతలు కలిస్తే యుద్ధ మేఘాలు తొలగిపోతాయని ప్రపంచం ఆశిస్తోంది. గత 2 ఏళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు మాస్కో, వాషింగ్టన్, కీవ్ మధ్య జరుగుతున్న చర్చల పురోగతిపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ మాటలకు ఈ ఫోన్ కాల్ ఒక బలమైన పునాదిగా కనిపిస్తోంది. ఉషకోవ్ వెల్లడించిన వివరాల ప్రకారం చర్చలు ఎంతో స్వేచ్ఛాయుతంగా జరిగాయి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి నిర్మాణాత్మకమైన ధోరణిలో సంభాషణ సాగింది. ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు ఇద్దరు నేతలు సుముఖత వ్యక్తం చేశారు. కేవలం ఉక్రెయిన్ మాత్రమే కాదు, ప్రస్తుతం మండుతున్న పశ్చిమాసియా సంక్షోభంపై కూడా చర్చ జరిగింది. ఇరాన్, అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ చుట్టూ జరుగుతున్న యుద్ధ వాతావరణంపై ట్రంప్, పుతిన్ తమ విశ్లేషణలను పంచుకున్నారు. ప్రపంచ చమురు ధరలను, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తున్న ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం ఎంత అవసరమో ఇద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో శాంతి ఉంటేనే కదా వ్యాపారం వృద్ధి చెందేది. అందుకే ట్రంప్ అడుగులు ఇప్పుడు వ్యాపార కోణంలోనూ శాంతి కోణంలోనూ పడుతున్నాయి. బైడెన్ హయాంలో రష్యా, అమెరికా సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే ట్రంప్ రాకతో ఈ సమీకరణాలు మారుతున్నాయి. ఉషకోవ్ చెప్పిన దాని ప్రకారం ఈ చర్చలు కేవలం లాంఛనప్రాయంగా కాకుండా సమస్యల మూలాల వరకు వెళ్లాయి. రష్యా డిమాండ్లు, అమెరికా ప్రయోజనాల మధ్య ఒక మధ్య మార్గం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత వారం రోజులుగా ఇరాన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే పుతిన్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో పాటు గల్ఫ్ దేశాల నాయకులతో పుతిన్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన ట్రంప్కు వివరించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలంటే ఏం చేయాలి, యుద్ధం తీవ్రతరం కాకుండా ఉండాలంటే ఏ దేశాల సహకారం అవసరం అనే అంశాలను పుతిన్ స్పష్టంగా ప్రస్తావించారు. మధ్యప్రాచ్యంలో ఏ దేశం శాంతిని కోరుకుంటోంది, ఏ దేశం దూకుడు ప్రదర్శిస్తుందనే విషయాన్ని పుతిన్ తనదైన శైలిలో ట్రంప్ ముందుంచారు. అటు ట్రంప్ కూడా ప్రస్తుత పరిణామాలపై తన వైఖరిని పుతిన్తో పంచుకున్నారు. అమెరికా ప్రయోజనాలతో పాటు గల్ఫ్ రీజియన్లో స్థిరత్వం కోసం తన ప్రణాళికలు ఎలా ఉంటాయో ట్రంప్ హింట్ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు ఒకే ఏడాదిలో 11వసారి ఫోన్లో మాట్లాడుకోవడం విశేషం. ఇది వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ సమస్యల పరిష్కారంలో రష్యా, అమెరికా భాగస్వామ్యం ఎంత కీలకమో తెలియజేస్తోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఈ ఇద్దరు అగ్రనేతలు ఒక అంగీకారానికి వస్తే యుద్ధాలు ఆగిపోవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చల్లో మరో అత్యంత ముఖ్యమైన అంశం ఎనర్జీ పాలిటిక్స్. భారత్, చైనాతో పాటు యూరప్లోని తన మిత్ర దేశాలకు చమురు సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నానని పుతిన్ ప్రకటించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు సంకేతం. రష్యాపై ఉన్న ఆంక్షల నడుమ కూడా భారత్ వంటి దేశాలకు సహకరించేందుకు పుతిన్ మొగ్గు చూపడం గమనార్హం. సరిగ్గా ఈ ప్రకటన వచ్చిన వెంటనే ట్రంప్ ఫోన్ చేయడం వెనుక ఆర్థిక వ్యూహాలు కూడా దాగి ఉన్నాయి. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడకూడదన్నదే ఇక్కడ అసలు ఉద్దేశం కావాలి. ఇరాన్పై యుద్ధం అతి త్వరలో ముగిసిపోతుందని తాను అంచనా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్పై గత 10 రోజులుగా జరుగుతున్న యుద్ధాన్ని స్వల్పకాలిక విహారయాత్రగా అభివర్ణించారు. ఆయన తాజాగా ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్లో ఇప్పటిదాకా 5,000 లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని వెల్లడించారు. త్వరలోనే యుద్ధం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న నమ్మకం ఉందన్నారు.
హోర్మోజ్ జలసంధి చమురు రవాణాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాద భావజాలం కలిగిన పాలకులు ప్రపంచ దేశాలకు ఇబ్బందులు సృష్టిస్తామంటే సహించబోమని అన్నారు. చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. హోర్మోజ్లో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా ఇప్పటిదాకా ఇరాన్ చేసిన దాడి కంటే 20 రెట్లు బలంగా ఆ దేశాన్ని దెబ్బకొడతామని తేల్చి చెప్పారు. హోర్మోజ్లో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తామని ఇటు చైనాకు ఇతర దేశాలకు తాము ఇస్తున్న బహుమతి అని వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఘాటుగా స్పందించింది. హోర్ముజ్ జలసంధి నుంచి 1 లీటర్ చమురు కూడా రవాణా చేయలేరని తేల్చి చెప్పింది. తమ దేశంపై దాడులు ఇలాగే కొనసాగితే హోర్ముజ్ నుంచి చమురు రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధం ముగిసిపోతుందని ట్రంప్ అంటుంటే ఇరాన్ మాత్రం యుద్ధం ఇప్పుడే మొదలైందని అంటోంది. పుతిన్ ట్రంప్ రాయబారాలు శాంతిని తెస్తాయా లేక కొత్త వ్యూహాలకు తెరలేపుతాయా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా హోర్ముజ్ జలసంధిలో చమురు ఆగితే మాత్రం దాని వేడి ప్రపంచంలోని ప్రతి సామాన్యుడి వంటింటి వరకు తాకుతుందనడంలో సందేహం లేదు.